పరమ తండ్రి అయిన మెస్సియ నామములో వీక్షకులకు శుభాకాంక్షలు తెలియచేయుచున్నాను. ఈరోజు బైబిల్ గ్రంథములో ఉన్న పుత్రదాత వృక్షం గురించి మీకు వివరించాలని అనుకుంటున్నాను. ఆదికాండము 30వ అధ్యాయము 14వ వచనము. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అని లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్ష పండ్లలో కొని నాకు దయచేయమని లేయాతో అనగా, ఈ యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే పుత్రదాత వృక్షం యొక్క పండ్ల గురించి వ్రాయబడింది. ఈ పుత్రదాత వృక్ష మొక్క గురించి మనం తెలుసుకుందాం. ఈ పుత్రదాత వృక్షం అనేది వేరు కలిగిన మొక్క. ప్రతి మొక్కకి వేర్లు ఉంటాయి, కానీ దీని వేరు ఆకృతి వేరుగా ఉంటుంది. వేరే ప్రధానంగా గల మొక్క. ఈ మొక్కని జీనస్ మ్యాండ్రగోరా అని అంటారు. ఇది మధ్యధరా సముద్ర ప్రాంతంలో కనిపించే మొక్క. దీని ఆకుల నిర్మాణం వేరుగా ఉంటుంది. ఒక దండ మాదిరిగా అలంకరించబడినట్టుగా ఉంటుంది. దీని వేరు మందము కలిగి ఉంటుంది. పుత్రదాత వృక్షపు పువ్వులు గంట ఆకారంలో ఉంటాయి. పుత్రదాత వృక్షపు ఫలాలు పసుపు రంగులో ఉంటాయి. బలమైన పొడవాటి వేర్లు కలిగి ఉంటుంది. దీనికి కాండము ఉండదు. ఈ పుత్రదాత వృక్ష మొక్క యొక్క వేర్లు తరచుగా మానవ ఆకృతులను పోలి ఉంటాయి. మానవ శరీరాల్ని పోలి ఉంటాయి. స్త్రీ పురుషుల్ని పోలి ఉంటాయి. ఈ పుత్రదాత వృక్ష మొక్కకి మంత్ర విద్యలకి, దేవతా పూజలకి దగ్గర సంబంధం ఉంది. ఈ మొక్కలో అధికంగా ఆల్కలాయిడ్స్ ఉంటాయి. దీని వేర్లు, ఆకులు విషపూరితమైనవి. పుత్రదాత వృక్షముల ఉపయోగాలు: ఆపరేషన్ చేసేటప్పుడు మత్తుమందుగా దీన్ని ఉపయోగిస్తారు. దీని నుంచి చూసిన రసాన్ని శరీరంలో కీళ్ళవ్యాధులకి పైపూతగా ఉపయోగిస్తారు. శరీరం లోపల కూడా దీన్ని ఉపయోగిస్తారు. విషాదకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు, పిచ్చి భ్రమలకు మనుషులు గురైనప్పుడు దీని యొక్క వేరుని పొడిగా చేసి కొద్ది మోతాదులో మందుగా ఇస్తారు. ప్రాచీన కాల ప్రజలు ఈ పుత్రదాత వృక్షం మొక్కని శుభంగా తలంచేవారు. పుత్రదాత వృక్ష మొక్క యొక్క వేర్లను తీయడం సాధ్యమయ్యే పని కాదు. అంత సులువు కాదు. ఈ వేరును భూమిలోంచి పైకి లాగేటప్పుడు విచిత్రమైన ధ్వనులు అనేవి వస్తాయి. ఈ ధ్వనులు విన్నవాళ్ళు చనిపోతారు అని చెప్పుకునేవారు. అందువలన ఒక కుక్క పిల్లను కానీ, ఒక జంతువును కానీ ఈ చెట్ల వేరు కట్టి వాటి సహాయంతో ఈ వేర్లను భూమిలోంచి పైకి తీసేవారు. ఆ జంతువులు చనిపోయేవి. దీన్ని ప్రేమ వృక్షమని కూడా పిలుస్తారు. ఆదికాండం 30వ అధ్యాయం 14వ వచనములో పేర్కొనబడిన ఈ మొక్కని కొంతమంది పండితులు ఇది గిన్సెంగ్ మొక్క అని కూడా అన్నారు. ఇది కూడా పుత్రదాత వృక్షాన్నే పోలి ఉంటుంది. ఈ పుత్రదాత వృక్షములో గర్భస దోషాలు నివారించే ఔషధ లక్షణాలు ఉన్నాయి. గర్భాశయములో కంతులు అటువంటివి కరిగిపోతాయి. ఈ ఆకులు అంత ప్రమాదకరమైనవి కాదు, చల్లదనాన్ని ఇచ్చేవి. వీటిని ఆయింట్మెంట్స్గా ఉపయోగిస్తారు. ఈ పుత్రదాత వృక్షపు ఆకుల్ని పాలలో వేసి ఉడకబెట్టి కంతులపై వేస్తారు.
దీని వేరు గాఢమైన వాసన కలిగి ఉంటుంది. అధిక మోతాదులో ఈ పుత్రదాత వృక్ష వేర్లను తీసుకున్న, మందుగా ఔషధంగా తీసుకున్న భ్రమలోకి లేదా మతి స్థిమితం లేని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఈనాడు కూడా హోమియోపతి మెడిసిన్లో దీన్ని కొద్దిగా ఉపయోగిస్తున్నారు. ఏనుగు దంతాల్ని 6 గంటల పాటు ఈ పుత్రదాత వృక్ష వేర్లలో ఉడకబెడితే అవి మెత్తగా చేయబడతాయి. ఏ ఆకృతి కావాలంటే ఆకృతిలోకి ఆ దంతాల్ని మలుచుకోవచ్చు. జోసెఫస్ కూడా ఈ మొక్క గురించి వర్ణించాడు. సాంగ్ ఆఫ్ సాల్మన్ 7th chapter 13th verse. The mandrakes give a smell, and at our gates are all manner of pleasant fruits, new and old, which I have laid up for thee, O my beloved. పుత్రదాత వృక్షము సువాసన ఇచ్చుచున్నది అని వాక్యములో తెలియచేయబడింది. పరమగీతములు 7వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే, పుత్రదాత వృక్షము సువాసన నిచ్చుచున్నది, నా ప్రియుడా, నేను నీ కొరకు దాచయించిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివియు పండివియు మా ద్వారబంధముల మీద వ్రేలాడుచున్నవి. ఈ లేఖనములో మనం చూసినట్లయితే పుత్రదాత వృక్షము సువాసన కలిగి ఉందని అర్థమవుతుంది. పుత్రదాత వృక్షం నుంచి ఒక విధమైన సువాసన వస్తుంది. ఈ సువాసన యాపిల్ సువాసన పోలి ఉంటుంది. దీని ఫలాలు విషపూరితంగానే ఉంటాయి, కానీ దీని సువాసన యాపిల్ పుష్పాలను చేసే సువాసనలాగా ఉంటుంది. ఆపరేషన్ జరిగేటప్పుడు దీని వేర్లను నోటులో ఉంచి దాని ద్వారా ఊరే లాలాజర్ములో మనిషిని మత్తుగా చేసే లక్షణం ఉంటుంది గనుక ఆ విధంగా చేసేవారు ప్రాచీన కాలంలో. సొలొమన్ మహారాజు అత్యద్భుతంగా పుత్రదాత వృక్షాన్ని గురించి వర్ణించాడు. ఈ యొక్క సువాసన ద్వారా ప్రాచీన కాలంలో ప్రజలు చాలా సులువుగా ఈ మొక్కను గుర్తించేవారు. మెసొపొతేమియా, సిరియా, మెడిటేరియన్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఈ మొక్కను అత్యధికంగా ఉపయోగించేవారు. లేయా, రాహేలు ఈ వృక్షం యొక్క ఫలాల కోసం పోట్లాడుకున్నట్టుగా కనిపిస్తుంది. ఈ యొక్క వృక్షము బంగారంతో సమానమైన విలువను కలిగి ఉంది. రూబేను పొలంలోకి వెళ్ళి ఈ పుత్రదాత వృక్ష ఫలాలను తీసుకుని వచ్చాడు. లేయాకి పిల్లలు ఉన్నారు. రాహేలు గొడ్రాలుగా ఉంది. ఈ చెట్టు ఫలముల ద్వారా, దీని ద్వారా వచ్చే ఔషధం ద్వారా గర్భం ధరించాలని రాహేలు అనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. లేయా ప్రార్థన చేసింది. దేవుడు ఆ మొర్ర ఆలకించాడు. రాహేలు ప్రార్థన చేసింది. రాహేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. యేసే జీవము, యేసే వెలుగు, మెస్సియే సమస్తము. మెస్సియా రాహేలును ఆశీర్వదించాడు. అలాగే లేయాను ఆశీర్వదించాడు. ఈ మొక్కలో అనేకమైన ఔషధ లక్షణాలు ఉన్నాయి. దేవుని శక్తి వలన రాహేలు గర్భము ధరించింది. ఔషధాల వలన రాహేలు గర్భము ధరించలేదు. యేసే పుత్రదాత వృక్షము. మెస్సియ రక్తమే సువాసన కలిగి ఉంది. మెస్సియ రక్తములో మనకు పాపక్షమాపణ కలదు. యేసు రక్తమే మన పాపాల నుంచి శుద్ధీకరిస్తుంది. యేసే
సమాధానము, యేసులో క్షమాపణ ఉంది, యేసులో ప్రేమ ఉంది. మెస్సీ అనురాగం కలిగినవాడు. యెహోవా రాహేలును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన రాహేలు గర్భాన్ని తెరిచాడు. దేవుని కృప వల్లనే రాహేలు గర్భము ధరించింది. ఎవరైతే గొడ్రాలుగా ఉన్నారో వారు నిరాశపడొద్దు, నిస్పృహ చెందవద్దు. దేవుడు మీ మొర్ర ఆలకిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చింతపడవద్దు. ఆదికాండములో పరమగీతాల్లో ఉన్న ఈ వాక్య సారాంశం మనం తెలియచేసేది, నిరీక్షణ కలిగి ఉండండి. ఔషధాలు పనిచేయకపోయినా దేవునికి ప్రభావం పనిచేస్తుందని లేఖనము తెలియచేస్తుంది. మీ అందరికీ వందనములు.